బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి. మనవ సుబ్బారావు మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం డిప్యూటీ సీఎం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాల ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ అంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి. మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మనవ సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఒక విషయం ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో మిర్చి యార్డులో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాల గురించి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైగా అవినీతి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఇటీవల మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో ఇప్పటికీ ప్రాథమికంగా 350 కోట్ల అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలను కూడా వాళ్ళు కూడా సేకరించారు. ఆ 350 కోట్ల రూపాయలే కాదు, ఇంకొక 1,500 కోట్ల రూపాయల అవినీతి కూడా ఇంకా బయటికి రావాల్సింది ఉంది. ప్రధానంగా మిర్చి యార్డులో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1% చెస్ యార్డుకి చెల్లించాల్సింది వ్యాపారులు. అదేవిధంగా దాని ద్వారా ప్రతి ఏడాది కూడా
200 కోట్ల రూపాయలు రావాలా, అంటే 5 సంవత్సరాల్లో 1000 కోట్లు రావాలా. జిఎస్టీ ద్వారా మరొక 2000 కోట్లు రావాలా. అంటే ఇందులో కేవలం సగం మాత్రమే మిర్చి యార్డ్లో జమ అయింది. మిగతాదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం కూడా దాన్ని స్వాహా చేశారు. అదే కాదు, అక్కడ లైసెన్స్ రెన్యూల్ 400 లైసెన్సులు రెన్యూల్ చేస్తే ఒక్కొక్క లైసెన్స్కి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఒక 160 లైసెన్సుల్ని ఒక పేరు నుంచి ఇంకో పేరుకి బదిలీ చేయటానికి ఒక్కొక్క లైసెన్స్ నుంచి 10 లక్షలు వసూలు చేశారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి, చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా. ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది. వాస్తవానికి 2019, 20, 20, 21, 22లో ఆ రోజు ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి. ఆయన 20,000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. 20,000 రూపాయలు లేవు. ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కెంట్వాలు 7,000 రూపాయల చొప్పున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా ఆయన నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చి యార్డ్లో. మరి 20,000 రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరిగాయి. ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు. ముందు అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే తనకు సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే దీంట్లో ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు. 2017 తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు, సాగునీరు, త్రాగునీరు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్ళు నములుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి.
అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మన యొక్క ఈ స్థానం నుంచి నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘాలలో కీలక పాత్ర పోషిస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా టీచర్స్ జేఏసీలో పనిచేసినటువంటి సర్వోత్తమ రెడ్డి గారిని పార్టీ అభ్యర్థిగా నిలపడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాదు, మహబూబ్ నగర్ తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అవి టీచర్స్ కానీ, పట్టాభద్రుల నియోజకవర్గం కానీ. ఇది విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది. ఎన్నికల్లో ప్రజలు చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు అండగా నిలబడతా ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఎందుకంటే 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి, అమలు చేస్తానన్నటువంటి, ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రెండవది, ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ, నిరుద్యోగ సమస్యలపైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, మేము ఆయా వర్గాల కండగా నిలబడుతూ వారి సమస్యలపైన చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాము. కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు మా కండగా నిలబడుతున్నారు. రెండో అంశము, మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు.
ఆమెతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ప్రత్యేకంగా పవన్ గురించి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. కాగా ఇటీవల వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అటు ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా పాతింది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 31న ల్యాండ్ అవుతున్నటువంటి ఓ విమానాన్ని హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో సింగిల్ ఇంజన్ తో కూడిన 2 చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఈ ప్రమాదం తాలూకా వీడియో ఒకటి నెట్టెట్లో చక్కర కొడుతుంది. ఇక అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం రన్వేపై సెస్నా 1725 లాంకర్ 360 MK 11 ఢీకొన్నట్లు అక్కడ అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిందే. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం రన్వేపై సెస్నా 1725 లాంకర్ 360 MK 11 ఢీకొన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలని మాల యూత్ ఫెడరేషన్, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందల భాస్కర్ మాట్లాడుతూ కులగణనలు మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సెక్స్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని అన్నారు. ఇక తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు. బీజేపీ వంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు కులగణన చేసింది కానీ ఎస్సీలకు కులగణన ఎందుకు చేయలేదని ఆరోపించారు. ఎస్సీ కులగణన చేయకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్లే అని అన్నారు. ఈ విధానాల వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న మాల విద్యార్థులు అందరినీ ఏకం చేసి మార్చి మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలల విద్యార్థి గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని తెలిపారు. మాల స్టూడెంట్ జేఎస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున, మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే వాళ్లకు 15% రిజర్వేషన్ను ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు? ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితులపైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా, యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు, మీరు ఎందుకు మీకు మాదిగ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, మాదిగ విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు 15% రిజర్వేషన్లు ఎందుకు 22% పెంచాలని అడుగుతలేరు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తారేదో కులగణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ 70 లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మందకృష్ణ గారు ABCDEFగా
నువ్వేదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 1 to 3 వరకు చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, చేస్తే 1 to 2లుగా మార్చండి, లేకపోతే 1 to 3గా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగా ఉపకులాలను A1లో పెట్టి, బిలో మాలలను పెట్టి, సిలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి, ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి, ముఖ్యంగా దళితుల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క చేవెళ్ళ డిక్లరేషన్ అన్న చేయండి, లేకపోతే 2025 లేటెస్ట్ సెన్సస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖని 2 టౌన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గోదావరి ఖని 2 టౌన్ పరిధి 11వ గని వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 96 కిలోల గంజాయి, అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల షాప్లో అక్రమంగా నిల్వ ఉంచిన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. సుమారు 61 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 5 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై తక్షణమే పీడీ యాక్టివ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ అన్నారు. 24 గంటల పాటు వాహనాల చెకింగ్, షాపులు, ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి కొనటం, అమ్మటం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. వర్క్ జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్ణ వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల, అంటే 96 కిలోల 770 గ్రాముల గాంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఎంక్వైరీలో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4గురిని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్, సన్ ఆఫ్ జీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడికి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోధి సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు A5, A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 750 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి, నిన్న పట్టుకున్న గాంజాయి, ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి, మనవ సుబ్బారావు మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.